లేదు కదా, సదరన్ పోవాలంటే ఎవ్రీ మంత్ 5th తారీఖు పెడతారు ఇక్కడ అవును కామారెడ్డిలో. అవునవును మరి ఇప్పుడు 6వ తేదీ లాస్ట్ అండి. అవును. అంటే 5వ తారీఖు పోతే నాకు 6వ తారీఖు సర్టిఫికేట్ రాదు కదా. సో తర్వాతనే అప్లై చేసుకోవచ్చు, నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినది నిరంతర ప్రక్రియ. ఇది జనవరి 6 తారీఖు దాకా వరకు నేరుగా మేమే వచ్చి తీసుకుంటాం, ఆ తర్వాత కూడా తీసుకుంటాం, కానీ మీరే వెళ్ళి ఎంఆర్ ఆఫీసులోనే ఎంపీడీ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సదరన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. ముందస్తుగానే వికలాంగుల కేటగిరీలో అప్లై చేసుకుని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్దేశించి వచ్చిన తర్వాత మీరు ప్రూఫ్గా చూపించవచ్చు. సార్ ఇంకొకటి, మా మదర్ది ఇండివిజువల్ ఉంటుంది, మా అమ్మకు వీడో కింద పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలన్నా, మరి ఫామ్ ఫిల్అప్ చేసి సో ఇప్పుడు వస్తుంది కదా, ఆల్రెడీ కంటిన్యూషన్లో ఉన్నది కదా, ఉన్నది రైట్. అది సేమ్ మళ్ళీ అట్టనే ఎస్ నడుస్తున్నట్టుగానే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఎస్ నాకు ఈ పెన్షన్ వస్తుంది, దీనికి అర్హత ఉందని చెప్పి అప్లికేషన్ చేసుకోండి. ఇదివరకు పెన్షన్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేయాలన్నా చేయొద్దని? చేయొచ్చు, అందరూ చేయాల్సిందే. వస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళు లేని వాళ్ళని ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు అందరికి వస్తుంది, మళ్ళీ ఒకసారి అప్లై ఎందుకనంటే వాళ్ళు నిజంగా వస్తుందా, ఒకవేళ వస్తుంటే లేకపోతే రాకపోతే మళ్ళీ ఒకసారి అర్హత తీసుకుంటాం. వచ్చిన వాళ్ళకు కూడా మేము ఎంతమందికి వస్తుందో కూడా చూసుకుంటున్నాం అని చెప్పి ఒక ఎంక్వైరీ కోసం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో మళ్ళీ ఒకసారి అప్లై కూడా చేయాలి. థ్యాంక్ యూ. చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా మీకు ఏమైనా క్లారిటీ రావాలంటే సంబంధిత అధికారి అక్కడికి పోయిన తర్వాత అప్లికేషన్ చేసే అధికారి ఉంటాడు కదా అక్కడ, ఎవరైనా అధికారిని అడుగురు, వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఇంకా థ్యాంక్ యూ. లేదు మీరు ఎక్కడైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తు పోయే దగ్గరికి అక్కడ మీకు ఒక అధికారి ఉంటాడు. మీరు అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి పోయే దగ్గరికి వార్డ్ మెంబర్స్ దగ్గర దానికి సంబంధించి ఒకసారి క్లారిటీ ఏమి ఉండకపోవచ్చు, అధికారుల దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది ఏమైనా కూడా. మీరు అప్లికేషన్ ఇచ్చే రోజు అక్కడ ఒక ఆఫీసర్ ఉంటే ఆఫీసర్ అడగండి. అవునవును, థ్యాంక్ యూ. సో ఇట్లా పలు అనుమానాలు అంటే నేను చెప్తున్నా ఏంటంటే గందరగోళంగా స్టార్ట్ అయింది. ఫస్ట్ మార్గదర్శకాలు విడుదల చేసి సమస్యలు సమస్యలు ఏ రకంగా అయితే క్రియేట్ చేయబడా సమస్యలను పరిష్కరించినాక వీళ్ళు ఈ పథకాలు పెడితే బాగుండేదని ఒక ఆలోచన. లేదు మేము ఇట్లానే పెడతాం, మేము ఇట్లనే చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేయడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక భూ కబ్జాదారుల్లో టెన్షన్, సర్కారీ ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతలకు దడ, అక్రమాలకు సహకరించిన అధికారులను భయం. ఇక భూ సర్వే చేపడుతుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా, ఆ భూ సర్వేకి సంబంధించి అక్రమార్కులు భయపడుతున్నారట. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ మేడిగడ ప్రాజెక్టు గురించి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఆ తర్వాత కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అని చెప్పి నాగపూర్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు. ఇక కేసీఆర్ దాచిన ల్యాండ్ క్రూజర్లు త్వరలో రాష్ట్రానికి వస్తున్నాయట ఒక వార్త. ఇక కిస్తీలకు వడ్డీలకి 62,000 కోట్లు, 9 ఏళ్లలో 7 పెరిగిన భారం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే కెప్టెన్ కన్నుమూత అంటూ ఒకటి, తర్వాత 2 CIల సస్పెన్షన్ సైబరాబాద్ పరిధిలో. ఒకనేమో భర్త వేధిస్తున్నాడని చెప్పి భార్య కంప్లైంట్ ఇస్తే భర్తను చితకబాదిందట. ఇంకొక ఆయనేమో సివిల్ మ్యాటర్స్లో ఎంటర్ అయిపోయి తప్పిదం చేసిండని చెప్పి. ఇక గ్రూపులు కట్టొద్దు, ఇకనైనా లీకులు బంద్ చేయండి, బీజేపీ సీనియర్లకు అమిత్ షా క్లాస్. బండి సంజయ్కి ఈటల రాజేందర్కి క్లాస్ వీకినట్టు అమిత్ షా. ఆ తర్వాత కాళేశ్వరం దోచుకున్నది ఎంత అని చెప్పి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక ఆర్జీ వర్సెస్ బరెలక్క గురించి వ్యూహం సినిమాకి సంబంధించిన ఈవెంట్లో పరుష పదజాలం ఉపయోగం అంటే ఒక రకంగా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఘటనకు సంబంధించి బరెలక్క అనే ఒక అలియాస్ కర్ణ శిరీష పోయి కంప్లైంట్ చేసింది మహిళా కమిషన్కి లాయర్ తరపున నుంచి పోయి. ఇక ఇంటర్ పరీక్ష ఎగ్జామ్స్ సంబంధించి షెడ్యూల్ విడుదల, ఆ తర్వాత ప్రజాపాలనకు పోటెత్తిన జనం అంటూ ఒక వార్త. ఇక రెండో పేజ్ విషయానికి వస్తే ఇంటర్ షెడ్యూల్ గురించి, ఆ తర్వాత అమిత్ షా నిన్న బీజేపీ నాయకులకు చేసిన సూచనల గురించి, ఆ తర్వాత కాళేశ్వరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కార్ రేసింగ్ క్యాన్సిల్ అయిందట. ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో గతంలో ట్యాంక్ బండ్ దగ్గర ఈ ఫార్మర్ రేసింగ్ క్యాన్సిల్ అయిందట. ఇక కాలం చెల్లిన మెడిసిన్ మోదీ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక ఆర్జీ వర్సెస్ బర్లెక్కగా ఆ ఇష్యూ. ఇక ప్రజాపాలనకు పోటెత్తిన జనం అంటూ ఒక వార్త. ఆ తర్వాత రైట్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి ఏదైనా సమస్య చెప్పుకుందాం వెళ్ళినప్పుడు ఆ సమస్య పరిష్కారం కాకుండా ఇక్కడ అధికారులు కనుక సహకరించకపోయినట్టయితే ఇక్కడ మీరు ఏం చేయవచ్చు అంటే దరఖాస్తు ఫారాలు తగిన సంఖ్యలో అందుబాటులో లేకపోవడంతో జిరాక్స్ సెంటర్లో భారీ సంఖ్యలో విక్రయించారు. అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు రావడంతో కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. దరఖాస్తు ఫారాలను పంచాయతీ పట్టణ వార్డు కార్యాలయాలు ఉచితంగా లభిస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్లో ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, మీకు అక్కడ దరఖాస్తు ఫామ్ ఇచ్చే దగ్గర ఏమైనా ఇబ్బంది ఎదురైనా, అధికారులు ఇంకేమైనా కరెక్ట్గా రెస్పాండ్ కాకపోయినా కూడా 04023120410 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు.
రైట్ 040231204110 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఈ నెంబర్ చేసి మీ సమస్యని వాళ్ళకి విన్నవించుకోవచ్చు. అక్కడ మీరు ఎదుర్కొనే సమస్యల్ని అధికారులు స్పందించకపోయినా, ఫామ్లు లభించకపోయినా, ఇంకేదైనా ఇతరత్ర సమస్యలున్నా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఒక వినతిని సమస్య అని చెప్పుకోవచ్చట. రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉన్నదట. ఇక మూడో పొజిషన్కి వస్తే మెడికల్ మరియు హెల్త్ ఇష్యూస్ అదేవిధంగా హిస్టరీకి సంబంధించిన వార్తలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక నాలుగో పేజీలో నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించి మరొక కాల్. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? జీవన్. జీవన్, చెప్పండి. అదే రైతు బంధు ఇప్పబడుతున్నాయి అంటున్నా. రైట్ ఇందాక కాల్ చేసినట్టున్నారు కదా జీవన్ గారు. రైతు బంధు గురించి ప్రభుత్వం ఇంకా ఏం నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేయలేదు. మన రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా వాళ్ళు ప్రశ్నించే దానికి సమాధానం ఏం చెప్పినానంటే, గత ప్రభుత్వంలో 31 తారీఖు దాకా వేసి ఎవరు ఆందోళన పడాల్సిన